చర్చికి వెళ్ళే ఒక వ్యక్తి ఒక పత్రికా సంపాదకునికి ఈ విధంగా ఉత్తరం రాశాడు. నేను 30 సంవత్సరాలుగా చర్చికి వెళ్తున్నాను. నేను ఇంచుమించు 3000 ప్రసంగాలు విని ఉంటాను. కానీ నా జీవితంలో ఒక్క ప్రసంగం కూడా గుర్తులేదు. కాబట్టి నేను నా సమయాన్ని వృధా చేసుకున్నానని అనుకుంటున్నాను. నాకు బోధించిన బోధకులు కూడా వారి సమయాన్ని వృధా చేసుకున్నారని నా అభిప్రాయం. ఆ సంపాదకుడు ఆ ఉత్తరాన్ని యథాతథంగా తన పత్రికలో ప్రచురించాడు. ఇది పెద్ద వివాదాస్పదమైంది. అనేక మంది స్పందించారు. కొంతమంది దీన్ని సమర్థిస్తూ ఉత్తరాలు రాశారు. మరికొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ రాశారు. ఇవన్నీ కూడా యథాతథంగా ఆ పత్రికలో ప్రచురింపబడుతూ వచ్చాయి. ఇలా ఈ వివాదం కొన్ని వారాల పాటు సాగింది. చివరికి ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు: నాకు వివాహమై 30 సంవత్సరాలైంది. ఈ 30 సంవత్సరాలలో నా భార్య సుమారు 32,000 భోజనాలు వండి ఉంటుంది. కానీ నా జీవితంలో ఒక్క పూట కూడా ఏమేం తిన్నాను అన్నది నాకు గుర్తులేదు. కానీ ఒక్కటి మాత్రం నాకు తెలుసు, అవన్నీ నన్ను పోషించి నా పనిని నేను చేసుకోవడానికి తగిన బలాన్ని ఇచ్చాయి. ఒకవేళ నా భార్య కనుక నాకు ఈ భోజనాలన్నీ ఇవ్వకుండా ఉంటే నేను ఈ పాటికి భౌతికంగా చచ్చిపోయి ఉండేవాడిని. అలాగే నేను నా ఆత్మ పోషణ కొరకు చర్చికి వెళ్ళకుండా ఉంటే నేను ఈ పాటికి ఆత్మీయంగా చచ్చిపోయి ఉండేవాడిని. అంతే, అంతా గప్చుప్, అందరి నోళ్ళు మూయబడ్డాయి. ఇంతటితో ఈ వివాదం సమసిపోయింది.